కదా. రోహిణి అయితే ఆలోచించుకుంటుంది. రాత్రి మీనా అందరూ పడుకున్న తర్వాత పడుకుంటుంది. అది ఏదో ఒకటి తినో లేదంటే పాలు తాగో పడుకుంటుంది. ఆ పాలల్లో కలిపేస్తే లేదా తినే దాంట్లో కలిపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇంకా రోహిణి ప్లాన్ చేసుకుంటుంది. ప్లాన్ చేసుకున్నది మరుసటి రోజు ఉదయాన్నే పార్లర్కి వెళ్ళిపోతుంది. ఏంటే ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు, చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటున్నట్టుంది, అందరూ వెళ్ళిన తర్వాత కానీ వెళ్ళట్లేదంట, ఓవర్ నైట్లు కూడా చేస్తున్నావా ఏంటి అని చెప్పాను. కానీ ఏం ఓవర్ నైట్లో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీనా పూల కొట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. మీనా ఇస్తుంటే నేను ఇవ్వాల్సి వస్తుంది, శృతి కూడా ఇవ్వాల్సి వస్తుంది. శృతి అయితే సంపాదించుకుంటుంది కాబట్టి ఇస్తుంది, నేనెక్కడ సంపాదిస్తున్నానే, పార్లర్లో జీతానికి తీసుకుంటున్నాను, పార్లర్ ఏమన్నా నాదా ఏంటి, ఎంత వచ్చినా నాకేం మిగులుతుంది అనుకోవడానికి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని ఏదో చేద్దాం అనుకుంటున్నానులే, ఏదో ప్లాన్ చేశాను అంతే, అంతకుమించి ఏమీ లేదనగాని చూడు రోహిణి, నువ్వు తప్పు మీద తప్పులు చేస్తున్నావు, ఒక తప్పును కప్పిముచ్చుకోవడానికి మరో 2 తప్పులు చేస్తున్నావు. ఇలా పేకల్లోతు సమస్యలో ఇరుక్కుంటే ఒకటి పట్టుకుంటే మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా నీ తప్పులు, నువ్వు చేసిన మోసాలు పాపాలు అన్నీ వరుసపెట్టి బయటకు వస్తాయి. అది మనసులో పెట్టుకుని నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి అని చెప్పాను. కానీ ఏంటి విద్య భయపెడుతున్నావా అనగానే భయపెట్టడం లేదు, జరగబోయేది మాత్రమే చెప్తున్నాను, అది నువ్వు అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఇంకా విద్య అయితే చెప్తుంది. విద్య అన్నీ ఇలాంటి పనులే చెప్తుంది, నేను అంతసేపు నన్ను డిస్కరేజ్ చేయడమే, ఎంకరేజ్ చేసేది లేదు కదా అని చెప్పి ఇంకా రోహిణి అనుకుని మరుసటి రోజు అదే ఆ రోజు సాయంత్రం తొందరగానే పని ముగించుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఏంటి తీసుకొచ్చారా అని చెప్పాను. కానీ తీసుకొచ్చాను పిల్ల, కానీ 10,000 అని చెప్పాను. కానీ ఏంటి, చెట్టు నుంచి వచ్చే చిన్న మూలిక 10,000 అనగానే చెట్టు నుంచి వచ్చే మూలిక చిన్నదే, కానీ దానివల్ల జరిగే పరిణామం పెద్దది కదా. నువ్వు కోరుకున్నది ఏ పని చేయకుండా ఉండే చోట ఒక చోట ఉండేటట్టుగా కోరుకుంటున్నావు. దానివల్ల నీకు ఉపయోగం ఏముందో మరి నాకైతే తెలియదు, కానీ నీకైతే తెలుసు కదా. అది ఇంపార్టెంట్ అనుకుంటే అలా చెయ్యి, లేదంటే ఇలా చెయ్యి అని చెప్పనేసరికి సరే అని మొదటి రోజు ఎలాంటి మార్పు రాకపోతే 3 రోజులు వరుసగా వెయ్యి, ఖచ్చితంగా మార్పు వస్తుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఆ రోజు సాయంత్రం బాలు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నువ్వు భోజనం చేసేయని మీనాకి చెప్తూ ఉండగా సత్యం వింటాడు. సత్యం వినేసరికి భోజనం చేసేయమ్మా మీనా అని చెప్పాను. కానీ అత్తయ్య గారు లేరు కదా మావయ్య గారు అని చెప్పనేసరికి మీ అత్తగారు ఎక్కడికో పెళ్ళికి వెళ్ళింది కదా, అక్కడే తినేసి వచ్చేస్తుందిలే, నువ్వు చేసేసే అని చెప్పాను. కానీ సరేనని మీనా భోజనం చేసేస్తుంది. మీనా భోజనం చేసేసిందన్న విషయం రోహిణికి తెలియక మీనా భోజనం చేయలేదు, అందరికంటే లాస్ట్ మీనాయే కదా భోజనం చేస్తుందని ఇంకా కలపాల్సింది కాస్త కలిపేసేసారు. పాలల్లో అన్నంలోనే కలుపుతుంది, పాలు తాగవచ్చు తాగకపోవచ్చు అని చెప్పి అన్నంలోనే కలిపేసేసరికి ఇంకా మీనా అప్పటికే భోంచేసి వెళ్ళిపోయింది కదా, ఎవరొచ్చి తింటారా అనుకుని వెళ్ళిపోతుంది. మీనాయే కదా లాస్ట్లో తినేది, రేపు ఉదయం చూడొచ్చు అని. ప్రభావతి పెళ్ళికి వెళ్ళింది కదా, పెళ్ళికి వెళ్ళిన చోట వాళ్ళు క్యాటరింగ్ హోటల్కి ఇచ్చారంట. హోటల్ వాళ్ళు కొద్దిగా ఇంతంత పెట్టడంతో మళ్ళీ అడగలేదు, అడిగితే పరువు పోతుందని ఆ కొంచెం తినేసి ఇంటికి వస్తుంది ప్రభావతి. అయితే వచ్చేసరికి ప్రభావతి వెళ్ళి పడుకున్నది కాస్త 1 గంట అయ్యేసరికి ఆకలి ఎక్కువగా వేసేస్తూ ఉంటుంది ప్రభావతికి. ఏం చేయాలో అర్థం కాని సమయంలో ప్రభావతి ఏం చేస్తుందంటే కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి బాలు ట్రిప్కి వెళ్ళాడు కదా, సో బాలు రైస్ ఉండిపోతుంది కదా, అలాగే రైస్ కనబడుతుంది. గబగబా కంచం తీసుకుని భోజనం చేస్తూ ఉంటుంది. ఇంకా రోజు మనోజ్కి కూడా ఎందుకో బయట ఏదో ఫుడ్ తినేస్తూ వస్తాడు, ఇంకా ఆకలిగా లేదని వెళ్ళి పడుకుంటాడు. కానీ అర్ధరాత్రి పూట తల్లి కొడుకులు ఇద్దరు మనస్తత్వం ఒకటే కదా. అర్ధరాత్రి పూట మనోజ్ కూడా మెలకు వచ్చేసరికి మనోజ్ కూడా కిందకి రావడంతో ప్రభావతి తింటూ ఉంటుంది. ఏంటమ్మా పెళ్ళికి వెళ్ళావు కదా అనగాని ఏం పెట్టారా బాబు అక్కడ,
కొంచెం కొంచెం పెట్టారు, నా పిల్ల పేగులోకి కూడా రాలేదు, నిద్ర పట్టట్లేదులా ఆకలి వేసి అని చెప్పనేసరికి, మరి నువ్వెందుకు వచ్చేవరా అనగానే, నేను ఏదో బయట తిన్నానులే అమ్మా, కానీ అప్పుడు కడుపు నిండినట్టుంది, ఇప్పుడేమో ఆకలిస్తుంది అనగానే, రారా భోంచేద్దాము, కూర చాలా బాగుంది అని చెప్పి ఇద్దరు కూడా సంతోషంగా భోజనం చేస్తారు. భోజనం చేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి కాస్త మీనా వైపు చూస్తూ ఉంటుంది. మీనా ఏం చేస్తుంది, వంటగదిలో వంట చేసుకుంటుంది. ఎందుకంటే ఈ విషయాలేమి మీనాకు తెలియదు కదా. మీనా లేచి మామూలుగానే పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే గదిలో ఉంటుంది, మనోజ్ అయితే రోహిణి గదిలో పడుకుంటాడు. పడుకునేసరికి మరుసటి రోజు తెల్లారిన తర్వాత ఇద్దరు కూడా లేచి బయటకు వచ్చేసరికి వాళ్ళకి అంటే ఆ పక్షవాతం ఎలా అంటే నోరు మాత్రమే పక్కకు వచ్చేస్తుంది, చెయ్యి కట్ట జాయిగా వచ్చేస్తాయి. ఇంకా నోరు పక్కకు వచ్చేస్తుంది. ఏంటి మనోజ్ మూతలా 3 వంకరలు తిప్పుతున్నావు, ఏమైంది అని చెప్పాను. కానీ నేను తిప్పలేదు రోహిణి, అదే తిరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడతాడు. ఈలోపు ప్రభావతి రావడంతో ప్రభావతికి కూడా అలాగే జరిగేసరికి, మీకేమైంది అత్తయ్య, మీరెందుకు అలా పెట్టారని కానీ, నేను పెట్టలేదు రోహిణి, అలా వెళ్ళిపోయింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అలా వెళ్ళిపోయింది అనగానే, అవును, మరి ఈవేళ ఏం వేసుకు తిన్నారు అని చెప్పాను. కానీ భోజనం వేసుకు తిన్నాము అని చెప్పనేసరికి, రాత్రి భోజనం చేశారా, అదేంటి మనోజ్ నువ్వు బయట టిఫిన్ చేసి వచ్చావు కదా, మీరు పెళ్ళికి వెళ్ళి వచ్చారు కదా అత్తయ్య అని చెప్పనేసరికి, ఆకలేసింది రోహిణి, అందుకే ఇద్దరం భోజనం చేశామనగానే కొంప ముంచారు, అది మీనా కోసమని నేను కలిపింది, మీరు భోజనం చేయడం వల్లే అది మీనాకి పని చేయకుండా మీకు పని చేసింది అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ సరే మనోజ్ ఇలా కూర్చో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి, ఇప్పుడు ఎలాగా అని చెప్పాను. కానీ అంటూ ఉండగానే చెయ్యి కూడా కొంచెం తిరిమినట్టు అయిపోతుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళకి చెయ్యి అలా తిరిగిపోతుంది. తిరిగిపోయేసరికి రోహిణి చెయ్యి నొప్పి వస్తుంది అంటుండగానే ఇద్దరి చేతులు కూడా తిరిగిపోతాయి. ఇక్కడ ప్రభావతికి ఏం జరిగితే మనోజ్కి అవుతుంది, మనోజ్కి ఏం జరిగినా తన బాడీలో ప్రభావతికి మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరూ పంచుకుని మరీ భోజనాలు చేశారు కదా. సో ఆ రకంగా ఇద్దరికి కూడా అలా జరిగేసరికి ఏం చేయాలో అర్థం కాదు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే ఈలోపు మీనా అమ్మమ్మ గారికి ఫోన్ చేస్తుంది. అమ్మమ్మ గారు ఎలాంటి పరిస్థితి వచ్చింది అనగానే, అలా ఎలా వచ్చింది మీనా అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి, సరే అయితే నేను ఒక మందు చెప్తాను, ఆ మందు తెప్పించుకో, లేదంటే ఎవరొకరితో నేను పంపిస్తాను, అది ఉదయం సాయంత్రం వేస్తే మామూలుగా సరయ్యే అవకాశం ఉంటుంది, అది ఒక 10 రోజుల వరకు కంటిన్యూస్గా వేస్తే అని చెప్పనేసరికి, సరే బామ్మగారు నేను చూసుకుంటాను, మీ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే, నా ఆరోగ్యం బాగానుంది, అక్కడ మీ అత్తగారిని చూసుకో, పక్షవాతం వచ్చినప్పుడు మీ అత్తగారు ఏ రకంగా ఉందో అలాగే జీవితాంతం ఉంటే బాగుంటుంది, నోరు కూడా కంట్రోల్లో ఉంటుంది అనగాని, చాలేండి అమ్మమ్మ గారు, అత్తయ్య గారు మాట్లాడితేనే కదా ఏదైనా అనిపిస్తుంది, లేదంటే ఇల్లంతా కూడా బోసిపోయినట్టుగా ఉంటుంది కదా అనగాని, మీ అత్తగారిని బాగానే వెనకేసుకొస్తున్నావు మీనా, సర్లే కానీ నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో, వేడి ఆ బడవ ఏడి అనగానే, అది బయటికి వెళ్ళారు నానమ్మ అమ్మమ్మ అని చెప్పనేసరికి, సరే జాగ్రత్త అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మీనా ఆ పసర వైద్యం చెప్పింది కదా, అది కాస్త బాలుకి ఫోన్ చేసి చెప్తుంది. చెప్పేసరికి బాలు అది ఎక్కడ దొరుకుతుంది అనగానే, ఆయుర్వేద షాప్లో ఉంటుందంటండి, మీరు వెళ్ళి తీసుకొస్తే అది కాస్త వేద్దాము అని చెప్పాను. కానీ వీళ్ళకి ఏదో జరిగితే నేనెందుకు చేయాలి అనగానే, అదేంటండి అలా అంటారు, తను మీ అన్నయ్య, తను మీ అమ్మ, మనకు తప్పదు కదా, వెళ్ళాల్సిందే, వెళ్ళి తేవాల్సిందే అంటూ మాట్లాడేసరికి, సర్లే అండి వెళ్తాను, సర్లే మీనా వెళ్తాను, వెళ్ళకుండా ఉంటే నువ్వు ఊరుకోవు కదా, మీ అత్తగారిని ఎన్ని హింసలు పెట్టినా మీ అత్తగారిని మాత్రం నువ్వు క్షేమంగా చూసుకుంటావు అని చెప్పి ఇంకా బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి మీనా చేసే వైద్యంతో వాళ్ళకి సరవుతుందా, సరికాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తానికైతే మీనా కోసం వేసుకున్న ప్లాన్ కాస్త రోహిణి వల్ల ప్రభావతికి మనోజ్కి చుట్టుకుంటుందన్నమాట. మరి మామూలు మనుషులు అయ్యే అవకాశం ప్రభావతికి ఇటు రోహిణికి ఉందా, లేక నోరు ఇంకా ఎప్పటికీ అలానే ఉంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.